నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయకర్ గారు. మనం షేర్స్ చాలా మంది కొంటుంటారండి. కానీ షేర్స్లో అత్యధిక లాభం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, చాలా మంది ఒక టిప్స్ ఫాలో అవుతుంటారు, కొన్ని వెబ్సైట్స్ ఫాలో అవుతుంటారు, అలా ర్యాండమ్గా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వచ్చి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే స్టాక్స్ కొంటుంటారు. అలా ఎప్పుడు కొన్నా ఎప్పుడు అమ్మాలి అని తెలియదండి చాలా మందికి. ఎంట్రీ పొజిషన్ తెలుస్తుంది కానీ ఎగ్జిట్ పొజిషన్ చాలా మందికి తెలియదు. అందుకే మేము చెప్తుంటాము, మినీ పిఎంఎస్ అనేది మంచి ఆప్షన్ ఉందండి. ఇక్కడ కేవలం మనం 5 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. ఆ 5 lakhs అనేది ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారండి అక్కడ వాళ్ళు. ఆ ఎక్స్పర్ట్సే వాటిని రన్ చేస్తారు. ఏ టైంలో కొనాలి, ఏ టైంలో అమ్మాలి అనేది వాళ్ళే చూసుకుంటారు పోర్ట్ఫోలియోని. సో చాలా మంది అంటారు ఇక్కడ మనం ఫీజు కట్టాల్సి వస్తుంది కదా, అంటే 2.5% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కదండి, మనం ఎవరి మంత్ కొంచెం వాళ్ళు ఫీజు ఇవ్వాలి కదా అనుకుంటారు. ఇప్పుడు చూడండి, సపోజ్ మీ దగ్గర 15 lakhs ఉన్నాయి అనుకోండి, ఒక 5 lakhs మేరకు మీరు ఇట్లాంటి పిఎంఎస్, మినీ పిఎంఎస్ ఏదైతే ఉంటుందో స్మాల్ కేసు, అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు వెంటనే కూడా ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు మీ దగ్గర తీసుకున్న 5 lakhsలో ఎట్లాంటి స్టాక్స్ కొన్నారు అనేది ఒక 25 స్టాక్స్ అయితే మీ దగ్గర కనిపిస్తుంటాయి. వాళ్ళు ఎప్పుడు ఫ్యూచర్లో ఒక 1 month తర్వాత వాటిని అమ్మినా కూడా మీకు తెలుస్తుంది. ఒక లింక్ అయితే పంపిస్తారు, ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే ఏ స్టాక్స్ అమ్మాలి, మళ్ళీ ఏ స్టాక్స్ కొనాలి అనేది మీకు హింట్ అయితే వస్తుంది. సో మీ దగ్గర ఉన్న 15 lakhsలో ఒక 5 lakhs ఇట్లా వాళ్ళ దగ్గర ఒక పార్టిసిపేట్ చేసి ఒక మంచి స్మాల్ కేస్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ 10 lakhsని దీనికి మీరు ఆటోమేటిక్గా ఫాలో అయిపోవచ్చు. అంటే మీకు తెలుస్తుంది ఆ 20 స్టాక్స్లో ఎట్లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఎట్లాంటి స్టాక్స్ అయితే మనం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీకు అర్థమైంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ 10 lakhs మీ దగ్గర మీరు సపరేట్ డిమాట్ అకౌంట్లో కావచ్చు, లేకపోతే అదే డిమాట్ అకౌంట్లో కావచ్చు, మీకు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ 25 స్టాక్స్లో కూడా పర్ఫార్మెన్స్ ఏదైతే బాగుందో వాటిలో మళ్ళీ మీరు సొంతంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏమైందంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ 15 lakhs మీద కట్టాల్సిన ఫీజు కాస్త మనం కేవలం 5 lakhs మీద కడుతున్నాము. అట్లా మనకి ఫీజు బర్డెన్ కూడా తగ్గింది. మీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉన్న, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ ఉన్న, ఒక CFA క్వాలిఫికేషన్ ఉన్న, ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ ఎవరైతే గతంలో 20,000 crores 30,000 crores హ్యాండిల్ చేశారో అట్లాంటి పెద్ద పెద్ద అడ్వైజర్స్ మీకు ఇచ్చే క్వాలిటీ సర్వీస్ మీకు దొరుకుతుందండి తక్కువలో. సో మనకి ఏంటంటే తక్కువ ఖర్చులో అత్యధిక లాభం రావాలి అంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మనం కనుక ఇట్లాంటి ఒక 5 lakhs మనం పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు కనిపించే స్టాక్స్ మనకు తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి స్టాక్స్ కొంటున్నారు, దాన్ని సేమ్ కాపీ క్యాట్ చేస్తే మీరు మిగతా 10 lakhsకి ఆర్ 15 lakhsకి మీకు అత్యధిక లాభం అయితే వస్తుందండి. సో అలాంటి ఒక షేర్స్ కొనాలి అంటే మీరు బ్లైండ్గా వెళ్ళి కొంతమంది నమ్ముకొని కనుక షేర్స్ కొంటే అమాంతం లాస్ అయితే అవుతారు. మా దగ్గర 10 lakhs పోగొట్టుకున్న వాళ్ళు వస్తున్నారు, 5 lakhs పోగొట్టుకున్న వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేక కేవలం మనకి క్యాండిల్స్ చూసి వాళ్ళ మొమెంటం చూసి కనుక షేర్లు కొంటే ఎప్పుడైనా లాస్ అవుతుందండి. ఎందుకంటే వాటిని నమ్మడం లేదు. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫండమెంటల్స్ చదవాలి అంటే మనకి చాలా తెలిసి ఉండాలి. 22 పారామీటర్స్ మీద మనం టెస్ట్ చేసి ఉండాలి. సో మనకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. మన బిజీ లైఫ్లో మనం అంత టైం కూడా తీయలేము. కాబట్టి ఎవరికైనా షేర్స్లో అమాంతం కోటిలో రావాలంటే, మంచి అమౌంట్ పొందాలి అన్నా, గెయిన్స్ చేయాలన్నా కూడా ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ అయితే మనకు కంపల్సరీ కావాలండి. అందుకే నేను చెప్తున్నాను, మినీ పిఎంఎస్ రూపంలో ఒక 5 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. వాళ్ళు ఏదైతే పోర్ట్ఫోలియో మనకి మేనేజ్ చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి స్టాక్స్ని మళ్ళీ మీరు కొనుక్కోండి. సో తద్వారా మీరు క్వాలిటీ స్టాక్స్ మీకు దొరుకుతాయి. ఏ టైంలో మీకు ఎగ్జిట్ కావాలో కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. తద్వారా మీరు లాస్ కాకుండా ఉంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.